ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం. 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. నమస్కారం, నా పేరు వరలక్ష్మి, యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ నమస్తే యోగా హెచ్యూఎస్. సో ఈరోజు ఎపిసోడ్లో మనం బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆసనాస్ చేద్దాము. సో చాలామంది బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బాడీ మూమెంట్ ఎక్కువ లేకుండా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ, సో ఎక్కువ అవర్స్ కూర్చునే వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో మేరుదండాసన సిరీస్ చేస్తున్నాం ఈరోజు. మనకు దీంట్లో కొన్ని ఫ్యూ సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. సో స్టార్ట్ చేద్దాం మేరుదండాసన. బిఫోర్ దట్ మనం కొంచెం లెగ్స్ని వార్మప్ లాగా చేసుకుందాము. సో కీపింగ్ యువర్ బోత్ ద లెగ్స్ స్ట్రైట్, ట్యాపింగ్ యువర్ నీస్, జస్ట్ ఒక 5-5-6 కౌంట్స్తో సింగిల్ లెగ్ అప్ అండ్ డౌన్, దెన్ బోత్ ద లెగ్స్ టుగెదర్, ఒక 15-18-20 కౌంట్స్ చేసుకున్నాము. దెన్ ఆఫ్టర్ దట్ స్ట్రెచింగ్ యువర్ టోస్ అవుట్, 1 2 ఇన్సైడ్, 3 బ్రీతింగ్ అవుట్, 4 5, ఇప్పుడు రొటేషన్, 1 2 3, నౌ రివర్స్, 1 2 3. ఇప్పుడు మేరుదండాసన సిరీస్ చేద్దాము. ముందుగా లయింగ్ పొజిషన్కి రావాలి. ఫస్ట్ కీపింగ్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద సైడ్స్, మీ రైట్ టో లెఫ్ట్ ఇలా ప్లేస్ చేయాలి. ఈ నీ అనేది స్ట్రైట్ ఉండాలి, మీ రైట్ నీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి లెగ్స్ని ఇలా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేస్తూ లుకింగ్ ఎట్ యువర్ రైట్ సైడ్. 1, మేక్ ష్యూర్ దట్ ఈ రైట్ హ్యాండ్ అనేది కింద ఫ్లోర్ పైనే ఉండాలి. బేసికలీ ఇలా ట్విస్ట్ చేస్తే ఈ హ్యాండ్ అనేది రేజ్ అవుతుంది. సో మ్యాక్సిమం దీన్ని కింద ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఫుల్లీ 1, స్ట్రెచింగ్ అవుట్, 2 సెంటర్, 3 legs to the right side, head to the left. మనం లెగ్స్ ఎట్ సైడ్ వెళ్తే హెడ్ అనేది ఆపోజిట్ సైడ్ అనేది రావాలి. 4 సెంటర్, 5 legs to the left, head to the right, look at right side, 6 7 8. Now changing your leg. ఈ మోకాలు స్ట్రైట్ ఉండాలి. మీ లెఫ్ట్ ఏదైతే లెగ్ మనం పైన పెడుతున్నామో ఇలా ఇలా అవ్వకుండా స్టిఫ్గా పెట్టడానికి ట్రై చేయండి. సేమ్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ రైట్ సైడ్. 1. సో ఇలా టర్న్ అయితే హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. సో ప్రెషర్తో హ్యాండ్ని కింద పెట్టండి. 2 3, leg to the left, head to the right side, 4 5 6 7 8. మనం ఒక ఫస్ట్ వేరియేషన్ చూసాము. సెకండ్ వేరియేషన్ వచ్చేసి మన లెఫ్ట్ లెగ్ అనేది స్ట్రైట్ ఉండాలి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి మీ మోకాల పైన ప్లేస్ చేయాలి. సేమ్ మనం ఇందాక చేసిన విధంగా లెఫ్ట్ సైడ్ లెగ్ ఫుల్ టు ఇక్కడ అనేది ట్విస్ట్ అవుతుంది. సో కింద నీ అనేది స్ట్రైట్గా పెట్టాలి. మనకి ఇట్లా ఫోల్డ్ అవుతుంది. కింద నీ స్ట్రైట్, మోకాలు డౌన్, రైట్ హ్యాండ్ రైట్ సైడ్, హెడ్ టు ద రైట్ సైడ్. సో ఈ షోల్డర్ని కూడా కిందకి ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. 2 center, 3 leg right side, head to the left side, 4 5 6
Same changing of your leg. సో రైట్ సైడ్ లెగ్ వెళ్ళినప్పుడు చాలా మందికి ఇది కింద టచ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది. సో మీ ఆపోజిట్ హ్యాండ్తో ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా టచ్ అవుతుంది. అండ్ ఇది టచ్ అయినప్పుడు హ్యాండ్ కూడా మొత్తం గ్రౌండ్ పైన పెట్టడానికి ట్రై చేయండి. సో 2 కమింగ్ టు ద సెంటర్, 3 లెఫ్ట్ సైడ్ అండ్ హెడ్ టు ద రైట్ సైడ్, 4 సెంటర్ అండ్ రిలాక్స్. ఇప్పుడు థర్డ్ వేరియేషన్, 2 మోకాళ్ళు ఫోల్డ్ చేయండి. సో మీ రైట్ లెగ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ లెగ్ రోల్, ఫుల్ టైట్గా రోల్ చేసి సేమ్ యాజ్ యూజువల్ మూమెంట్. మొత్తం మోకాలు కింద, రైట్ హ్యాండ్ షుడ్ బి డౌన్, హెడ్ షుడ్ బి ఆన్ ద రైట్ సైడ్. 2 సెంటర్, 3 legs to the right side, head to the left side, 4 center, 5, 6 center. Now change your leg, tight ga roll chesi hand sides ki petti. Now legs right side, head left side. 1, 2, 3, 4, 5, 6 and relax. Next one, మీకు పాసిబుల్ అయినంత లెగ్స్ క్లోజ్, నీస్ లాక్ చేసి మీ స్టమక్ దగ్గర క్లోజ్గా తీసుకొని రండి. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత క్లోజ్. హ్యాండ్స్ అనేది సైడ్స్లోనే ఉండాలి, టోస్ కూడా జాయిన్ అయి ఉండాలి, నీస్ కూడా క్లోజ్. మనం మూమెంట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ సపరేట్ అవ్వకుండా ట్రై చేయండి. సో సేమ్ 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. ఇప్పుడు లెగ్స్ కొంచెం ఫార్వర్డ్ తీసుకొని కొంచెం లెగ్స్ మధ్యలో గ్యాప్. ఫస్ట్ ఇలా మెజర్మెంట్ తీసుకోండి. మీ నీ అనేది ఇలా సెంటర్లో రావాలి. సో ఇలా ఫస్ట్ తీసుకొని నా సేమ్ ఇందాక చేసిన విధంగా 1, ఈ నీ కింద పెట్టడానికి ట్రై చేయండి. 1, both the knees on the floor, head to the opposite side, 2 center, 3 legs to the right side, head to the left side, 4, 5, 6 and relax. Both the legs are straight, hands near your thighs, కొంచెం లెగ్స్ మధ్యలో గ్యాప్. డీప్ బ్రీతింగ్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. అలా ఒక 3, 4, 5 టైమ్స్ అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. సో మేరుదండాసన సిరీస్ చూసారు కదా ఎలా చేయాలో. సో నేను 3 to 4 వేరియేషన్స్ చూపించాను మీకు. సో మీరు 8 to 10 కౌంట్స్ చేయండి ఈచ్ వేరియేషన్. సో దట్ మీకు మీ బ్యాక్లో స్టిఫ్నెస్ అనేది, బ్యాక్ పెయిన్ అనేది, ఆ స్టిఫ్నెస్ అనేది కొంచెం కొంచెం పోతూ మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.